సోమవారం మాజీ ఎమ్మెల్యే మరియు కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రతి మీటింగులో చంద్రబాబు నాయుడు రాబోయే 5 సంవత్సరాల వరకు కరెంటు ఛార్జీలు పెంచము అని, అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు 6,000 కోట్ల రూపాయలు జనంపై వేశారని, ఇలా పెంచుకుంటూ పోతే రాబోయే 5 సంవత్సరాలలో ఏమి జరుగుతుందో ఊహించుకొని ప్రజలు భయానికి లోనవుతున్నారని తెలిపారు. ఇదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారని విమర్శలు చేశారు. ఇదే సందర్భంలో కాలేజీ యాజమాన్యాలు కూడా విద్యార్థులను కళాశాలకు రానివ్వడం లేదని తెలిపారు. ఎన్నికలకు ముందు వాగ్దానాలకు, ఎన్నిక తర్వాత తీసుకునే నిర్ణయాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో అహ్మద్ అలీ ఖాన్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వైసీపీ నాయకులు అహ్మద్ అలీ ఖాన్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తర్నేకల్ సురేందర్ రెడ్డిలు మాట్లాడారు. ఈ సంవత్సరం మే 13వ తారీఖు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు 3 పార్టీల కూటమిని నమ్మి ఒక పక్క ప్రధానమంత్రి గారిని, ఓ పక్క 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, ఒక పక్క జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఓటేసిన సిర ఆరక ముందే ఈ కూటమి మాట తప్పింది. ఈ కూటమి ప్రజలను నిర్దాక్షిణ్యంగా ఓటేసినటువంటి ప్రజలను మోసం చేసింది. ఏదైతే కరెంటు ఛార్జీలను రాబోయే 5 సంవత్సరాలుగా పెంచనని చెప్పి, మరియు అవకాశం ఉంటే తగ్గిస్తానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు విద్యుత్ వినియోగదారులపై 15,485 కోట్ల రూపాయలని ఈరోజు మన రాష్ట్ర ప్రజలపై ఫస్ట్ ఒక బాంబును వేయడం జరిగింది. ఇటువంటి ప్రజలు మరి ఈరోజు 1000 రూపాయలు వచ్చే వినియోగదారుడు దాదాపు 13,000-14,000 కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. 3,000 వచ్చే వాళ్ళు 4,000 కట్టాలి, ఆ 10,000 వచ్చే వాళ్ళు 15,000 కట్టాల్సిన పరిస్థితి ఈరోజు దారుణంగా ఉంది. మరి ఈ 6 నెలల్లో సూపర్ 6 హామీలు, ఎటువంటి హామీలు, మరి ఒక్క హామీని అమలు చేయడం మాత్రమే జరిగింది. మరి సంవత్సరానికి ఒక హామీ అమలు చేసే పరిస్థితి ఉంటే రాష్ట్ర బడ్జెట్ బాగాలేదు, నేను సూపర్ 6 కూడా సంవత్సరానికి ఒకటి అమలు చేస్తా అని చెప్పాల్సినది. ఏదైతే మా నాయకుడు బాధ్యతాయుతంగా మీరు 14 నుంచి 19 వరకు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా విచ్ఛిన్నం చేస్తే, మా నాయకుడు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో బాధ్యతాయుతంగా ఒక్క రూపాయి కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి, ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి వనరుల సంపదను సృష్టించి సంపదను కాపాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నిజము నిలకడగా తెలుస్తుంది. ప్రజలు ఆశావహులు. ఏదైతే హామీలు గుప్పిస్తారో ప్రజలు ఏమైనా చేస్తారో ఇంకోసారి చూద్దామనుకుని చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికలలో మరి ఏ ఎన్నికల్లో కూడా ఇంత దారుణంగా గెలిచిన 6 నెలల లోపలనే అత్యంత దారుణంగా ప్రజల చేత చీత్కరించబడినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అదేవిధంగా ఏదైతే అంబేద్కర్ గారు దళితులు, మరి గిరిజనులు, చాలా వెనకబడిన వాళ్ళు, మరి వాళ్ళని ముందుకు తీసుకొచ్చే పరిస్థితుల్లో, వాళ్ళకి ధైర్యాన్ని కల్పించే పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం పనిచేసినా ప్రజలు హర్షించండి, ప్రజలు ఆమోదించండి అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 200 యూనిట్ల వరకు ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా విద్యుత్తుని ఇస్తే, ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత మరి ఆ 200 యూనిట్లు క్యాన్సిల్ చేసి మళ్ళీ బిల్లు కట్టమని చెప్పి, మరి పోయిన 5 సంవత్సరాల్లో కూడా 200కి ఎక్సెస్ వాడిన వాళ్ళు కూడా మొత్తము
మరి రికవరీ బిల్లు వసూలు చేసే పరిస్థితి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కనపడతా ఉంది. మరి వాళ్ళ మీద అస్పృశ్యత ఏమో తెలియదు, మరి వాళ్ళు ఓటు వేసినారో లేదో అని మరి అనుకునే అనుమానం ఏదో తెలియదు. మరి ఈ రోజు అందరూ కూడా ఎన్నికలు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగేంత వరకే. ఎన్నికలైన తర్వాత ఏ పార్టీ వాడైనా ఏ వర్గం వాడైనా, ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీని చూడలేదు, వర్గాన్ని చూడలేదు, ఎవరిని చూడలేదు. అందరికి కూడా అర్హులైతే చాలు ప్రతి పథకాన్ని కూడా అందించినటువంటి వ్యక్తి, అటువంటి నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే మరి ఈ విద్యుత్ ఛార్జీలతో పాటు మరి రాబోయే ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకు వ్యతిరేకంగా వచ్చేటటువంటి ప్రతి పిలుపుపై ప్రతి దానిపై పార్టీ స్పందిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో అయితేనేమి, మరి జిల్లాలో కూడా ఎస్వి మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనుభవం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మరి అటువంటి వారి నాయకత్వంలో ఈ జిల్లాలో ప్రతిదీ కూడా కర్నూలు జిల్లానే మరి ఈ రాష్ట్రంలో ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు అండదండగా ఈరోజు ఏ సమస్య అయినా సరే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని మేము వ్యతిరేకిస్తామని చెప్పి, రాబోయే ఉద్యమాల్లో మేము పాల్గొంటామని చెప్పి, గట్టి ఎత్తున మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి మేము సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. భారతదేశంలో ఒక 30 రాష్ట్రాలు ఉంటాయి. 30 రాష్ట్రాల్లో 30 సీఎంల కంట అన్నిటికంటే ఘోరంగా అబద్ధాలు చెప్పేది రాష్ట్రానికి సీఎం ఎవరంటే మన బ్యాడ్ లక్కి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు. ఏ నాయకుడైనా ఆ పొజిషన్లో వచ్చే ముందు ఫస్ట్ ఆలోచిస్తారు, నేను ఇంకా ఈ ముఖ్యమంత్రి అయినాను, నా బాధ్యత ఇప్పుడు ప్రజల్ని చూసుకోవడం నా బాధ్యత, నా మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ చేయడం నా బాధ్యత, నా రెస్పాన్సిబిలిటీ ప్రజల్ని ఎంతవరకు సేవ చేయాలని ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 సంవత్సరాల టర్మ్లో ఎప్పుడు మేనిఫెస్టోని ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక గీతాగా చూసి దాన్ని 90% పూర్తిగా చేసి ప్రజల్ని ఇచ్చిన మాటని పూర్తిగా చేస్తారు. ఈయన ఇచ్చినది కేవలము 6 హామీలు, సూపర్ 6. ఆ సూపర్ 6 అంట అది అబద్ధాల 6 తెలియదు. మరి వచ్చే 6 నెలల్లోనే ఈయన సూపర్ 6 చూపించేస్తున్నాడు. ప్రజలకి ఏ న్యాయం చేయాలా అర్థం కాక ముందే చేతులు ఎత్తేస్తున్నాడు. ట్రెజరీలో ఇది లేదు అది లేదు, కొద్దిగా ఏం చేయలేమని ఫస్ట్ చెప్పారు. పిల్లలు స్కూల్ రీఎంబర్స్మెంట్, ఫీజు రీఎంబర్స్మెంట్, అమ్మఒడి లేక ఇబ్బందులు పడితే ఈయన సింగపూర్ టెక్నాలజీతో శాటిలైట్ తెప్పించి దోమలు ఎక్కడున్నాయి, దోమల మీద దండా ఇట్ట చేయాలని ఆ ప్రోగ్రాంలు వేసుకుంటారు. ఇప్పుడు ప్రజలందరూ గమనించాల్సింది ఏమంటే, ఒకసారి మోసపోయినారు, మీరు కూడా చూస్తారని. అది ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, ఇన్ సర్చ్ ఆఫ్ గోల్డ్ యూ లాస్ట్ డైమండ్. సో చంద్రబాబు నాయుడు మాటల్ని నమ్మేసి ఒక డైమండ్ లాంటి మన నాయకుడు, మన జగనన్నని మనం కోరుకున్నాం. అయినా మేము ప్రజలతోనే ఉన్నాము, ప్రజల కోసం పోరాడతాము. ఈ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసైనా ఏ లెవెల్కైనా ఈ ప్రజల మీద భారం పడకుండా ఈ కరెంటు బిల్లు కానీ వేరే ఏ సమస్యలు కానీ వైసీపీ లీడరు మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా జిల్లా ప్రెసిడెంటు ఎస్వి మోహన్ రెడ్డి గారు కానీ, మేమంతా నాయకులు, కార్యకర్తలు అందరూ ప్రజలతో అందుబాటులో ఉండి ఖచ్చితంగా ప్రజల కోసం పోరాడతాము, న్యాయం కోసం కంపల్సరీగా ప్రజలతో ఉంటామని మేమందరం చెప్తాము.